ఈ 5 చోట్ల కూడా నోరు మూసుకోండి. లేకపోతే మీరు ఊహించలేనంత నష్టపోతారు. అందులో నెంబర్ 1 మీరు బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు పొర్రపాటున కూడా నోరు తెరవకండి. ఎందుకంటే మీరు ఏడ్చే క్రమంలో మీకు తెలియకుండానే మీ బలహీనతలను అవతల వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. ఆ బలహీనతలను వాళ్ళు క్యాచ్ చేసుకొని మిమ్మల్ని ఈజీగా కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఏడ్చేటప్పుడు మీ బాధ తగ్గేదాకా పొరపాటున కూడా నోరు తెరవకండి. ఇక నెంబర్ 2 మీరు కోపంలో ఉన్నప్పుడు అస్సలు నోరు తెరవకండి. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మనిషి రాక్షసుల్లా మారతారు. ఎదుటి వారి శత్రువో, మిత్రువో కూడా తెలుసుకోకుండా అనవసరంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మీరు చాలా నష్టపోతారు. ఇక నెంబర్ 3 నలుగురు మాట్లాడే చోట సడన్ గా వెళ్లి మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఏ విషయం మాట్లాడుతున్నారో, మీరు ఏం మాట్లాడబోతున్నారో మీకు అర్థం కాదు. అక్కడ మీరు తిక్కల వాళ్ళలాగా, తెలివి తక్కువ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వకండి నలుగురు మాట్లాడే చోట. ఇక నెంబర్ 4 ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే మీ పవర్ మీకు తెలియకపోవచ్చు, వాళ్ళకి బాగా తెలుసు. అలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మీరు అస్సలు మాట్లాడి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. అలాంటి చోట నోరు మూసుకొని ఉండండి. ఇక నెంబర్ 5 మీకు ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు చేసింది రాంగ్ అని వాళ్ళకి తెలుసు. మనం మాట్లాడటం వల్ల వాళ్ళు ఇంకా పవర్ఫుల్ గా మారి దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఇంకా 4 మాటలు మనల్ని అంటూ ఉంటారు. అలాంటి వారిని కాలానికి అప్పచెప్పండి. అలాంటి వారి దగ్గర సైలెంట్ గా ఉండండి. ఈ 5 చోట్ల నోరు మూసుకున్నారంటే మీ విలువ, మీ కాలాన్ని, మీ ఎనర్జీని అన్ని సేవ్ చేసుకున్నట్లే. మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి.